బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయి బయటకొచ్చారు. పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం చాలా మందికి నచ్చింది. కానీ అమర్‌దీప్‌తో మరి బిగ్ బాస్ హౌస్‌లో పల్లవి ప్రశాంత్‌కున్న గొడవల కారణంగా బయటకొచ్చిన తర్వాత రన్నర్ అప్‌గా ఉన్నటువంటి అమర్‌దీప్‌పై దాడికి ప్రయత్నించారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొందరు అల్లరి మూకలు మరి అటుగా వచ్చిన అమర్‌దీప్ కారుపై దాడి చేశారు. అమర్‌దీప్ కారులో తన కుటుంబ సభ్యులు, తన భార్య, అలాగే తన తల్లి ఇంకా ఫ్రెండ్స్‌తో పాటు ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కార్‌ని కదలనివ్వలేదు. కారు ముందు, వెనక అద్దాలు పగలగొట్టారు. దారిన పోయే వెహికల్స్ మీద కూడా పడ్డారు. ఏకంగా ఒకతనైతే కారు మీదకెక్కి వాళ్ళపైన ఎన్నో రకాలుగా బూతులు తిడుతూ, ఎన్నో రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్‌ని ముందుకు వెళ్ళనివ్వలేదు. అమర్‌దీప్‌కి బయటకి రావాలని, మళ్ళీ పల్లవి ప్రశాంత్‌పై అంత రూడ్‌గా ఎలా ప్రవర్తించావో చెప్పాలని, క్షమాపణ చెప్పాలంటూ అక్కడి బయటకొచ్చి వాళ్ళు రచ్చరచ్చ చేశారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పలు చోట్ల అక్కడొచ్చినటువంటి మిగతా కంటెస్టెంట్స్‌కి కూడా ఇబ్బందులు కలిగించారు. అశ్విని కార్‌ని పగలగొట్టారు. గీతూ రాయల్ కార్‌ని పగలగొట్టారు. అటుగా వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులపై కూడా వాళ్ళ ప్రతాపం చూపించారు. దీంతో సిపి సజ్జనార్ సైతం ఫైర్ అయి వాళ్ళ మీద పలు రకాల సెక్షన్ల కింద సుమోటో కేసుని పెట్టారు. అయితే ఈ విషయం జరిగిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది అమర్‌దీప్ భార్య తేజస్విని. సీరియల్‌లో యాక్ట్రెస్ అయినటువంటి తేజస్విని ప్రస్తుతం తన మ్యారీడ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుండగా, ప్రస్తుతం తనకి సంబంధించినటువంటి మరి ఈ ఇష్యూపై ఆమె స్పందించారు. నిజానంగా ఒకానొక సందర్భంలో భయమేసిందని వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు పక్కకు తప్పుకోలేదు. కారు అద్దాలు పగులుతున్నారు. మరి కారులో, మరి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి సమయంలో ఏం జరుగుతుందోనని ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. అసలు ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. గేమ్‌ని స్పిరిట్‌గా తీసుకోకుండా ఇంత దారుణంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇంత గ్రడ్జ్ ఎందుకు పెట్టుకుంటారు? ఆయనేమైనా చేయించారా అంటే, ఆయన కూడా ఇప్పుడే హౌస్‌లో నుంచి బయటకొచ్చారు. ఫ్యాన్స్ అంటే అందరికీ ఒకే రకంగా ఉండాలి కానీ, ఈ రకంగా ఒకరికి సపోర్ట్‌గా ఉండి మరొకరిని నిందించడం, అటాక్ చేయడం ఇదెక్కడి నాగరికత? అసలు ఇది 'బిగ్ బాస్' గేమ్ లాగా ఉందా? ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తించారు? ఎంతోమంది అక్కడ సెక్యూరిటీగా పోలీసులు అంతమంది ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు. అసలు ఒక్క నిమిషం ప్రాణాలు పోతాయేమోనన్నంత భయం ఏర్పడింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అమర్‌దీప్ భార్య తేజస్విని.